నేను శ్రీశైలంలో జాబ్ చేస్తూ ఉన్న సందర్భంలో నాకు క్వార్టర్స్ అవసరమైంది. నేను స్కూల్ క్వార్టర్స్‌కి వెళ్తానని అడిగాను. అలా అడిగిన సందర్భంలో ఆ ఇంటికి అంతకుముందున్న అమ్మాయి సూసైడ్ చేసుకొనుంది. ఆ అమ్మాయి ఆ ఇంట్లో అక్కడ చేసుకోలేదు, కానీ ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి. నేను ఏం చేశానంటే మా మా ఇంట్లో వాళ్ళే హోమాలు ఇలాంటివన్నీ చేస్తాం కాబట్టి నేను మా తమ్ముడిని పిలిపించి ఇంట్లో హోమాలు అవి చేయించాను. హోమాల ద్వారా ఆత్మలు బంధించడం కోసం నేను చేయించాను ఈ హోమాలన్నీ. అవన్నీ చేయించడం వల్ల వీటికి శక్తి ఉంటుందండి. వీటి పరంగా ఎక్కడెక్కడ ఆత్మలన్నీ కూడా ఒక చోట బంధించబడడం జరిగింది. మేము ఆ ఇంట్లో 3 నెలల కాలము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత వాటి శాస్త్ర సాంప్రదాయాల ప్రకారంగా వాటికి ఏమైనా కూడా అంటుముట్టు లాంటివి ఏమైనా తగిలితే అవి విడుదల పొందుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీటి పరంగా ఏం జరిగింది, అవి ఎలా విడుదల పొందాయి అనేది అయితే నాకు తెలియదు. కానీ తర్వాత నాకు మాత్రం నేను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాకు నిత్యము అనేకమైనటువంటి ఆత్మలు నా మీద ప్రభావం చూపడం అనేది, నేను దానివల్ల నిద్రపోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, నిత్యము వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండేదాన్ని. ఇంట్లో ఉన్నంతసేపు మాత్రము ఏదో అసలు నా సమయం నాకు తెలిసేది కాదు. అంటే వాటన్నిటికీ నేను ప్రభావితురాలనయ్యాను, అవి నన్ను ఆవహించేసాయి. ఆ సంగతి కూడా నాకు తెలియదు. నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను, స్కూల్లో చక్కగా పాఠాలు చెప్తున్నాను, మంచి పేరు ఉంది నాకు. జాతీయ స్థాయిలో నాకు ఒక గుర్తింపు ఉంది ఒక రైటర్గా. అంత గొప్ప స్థాయి వెళ్ళిన తర్వాత క్రైస్తవులు అనేటటువంటి దానిలోకి వెళ్ళడము అనేది ఏంటి, ఇలాంటి ప్రశ్నించినటువంటి వాళ్ళు చాలామంది నన్ను ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను నమ్మింది మాత్రం అక్కడ నాకు ఎదురైన పరిస్థితిలో మా తమ్ముడు హోమం చేసిన తర్వాత మా తమ్ముడినే పిలిపించి చెప్పాను, ఇలాగా నాకు నిద్ర పట్టట్లేదు, నా మీద అవి అటాక్ చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది, రోజు నాకు నిద్రపోవాలంటే భయం వేస్తుంది అని చెప్పేదాన్ని. నేను తినడం మానేశాను. ఇంకా అన్నం తినడం, నిద్రపోవడం మానేస్తే జీవశవంలాగా తయారవుతారు కదా. అంటే నేను మరణించడానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ప్రిన్సిపల్ గారికి ఈ విషయం తెలియజేశాను వెళ్ళి. సార్, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, నన్ను ఇల్లు ఖాళీ చేయమంటారా, ఇల్లు ఖాళీ చేస్తే దీని నుంచి నాకేమన్నా విడుదల ఉంటుందా అంటే ఆయన ఏం చెప్పలేదు. నాకు వీటన్నిటి గురించి తెలియదు, మీ పేరెంట్స్కి చెప్పండి, మీ తమ్ముడికి కూడా చెప్పండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి అని చెప్పారు. సరే, నేను మళ్ళీ మా తమ్ముడు చెప్తే ఇండ్లంతా పరిశీలించాడు. అమ్మాయి మళ్ళీ హోమం చేద్దాం, మన అమావాస్య రోజు అర్ధరాత్రి రోజు ఆదివారం అన్నీ కలిసి వచ్చాయి, అర్ధరాత్రి పూట కూర్చొని హోమం చేద్దాం అన్నాడు. నేను ఈ విషయము ఇంకా దాన్ని మన్నం చేసుకొని మా తమ్ముడిని మళ్ళీ ఆ హోమానికి సిద్ధం కావాల్సినటువంటి సామాన్లన్నీ తీసుకొని రా అని చెప్పి అన్నాను. స్కూల్ నుంచి మాకు నైట్ 9 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఆదివారం రోజు నాకు డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ నుంచి నేను తమ్ముడిని తీసుకొని వద్దామని వెళ్ళేసరికి వాడు బాగా నిద్రపోతున్నాడు ఆదమరచి. ఎన్నిసార్లు లేపినా లేవలేదు. తను ఉదయం అంతా ఇప్పటికి కూడా వాళ్ళు అవే పనులే చేస్తారండి, హోమాలు చేస్తూ ఉంటారు. ఏమైనా కార్యక్రమాలు జరగడానికి కావాల్సినటువంటి హోమాలు లేకపోతే పూజలు ఇట్లాంటివే మా వృత్తి అది. తమ్ముడు నిద్రపోతున్నాడు లేవకపోవడంతో నేను ఇంటికి వచ్చేసాను నిరుత్సాహంగా. ఇంకా నేను చేసేది ఏమీ లేదు. అయితే ఈ విషయం మా తమ్ముడికి చెప్పమన్నప్పుడు సార్ ఒక మాట అన్నారు, బైబిల్ తల కింద పెట్టుకొని పడుకోండి అన్నారు. నేను అలా 2 రోజులు చేశాను, నాకేమాత్రం ఫలితం లేదు. నేను 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పాను, సార్ నేను బైబిల్ తల కింద పెట్టుకొని పడుకున్నాను, అయినా కూడా నాకేమీ ఫలితం కనిపించలేదు అంటే తీసి చదవండి అన్నారు. ఆయన ఇదే చెప్పారు, తీసి చదవండి అన్నారు. నేను చదవడం మొదలుపెట్టాను. ఇక నాకున్నటువంటి సమస్యల విషయం గురించి కానీ, నా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల విషయం గురించి కానీ నేను దాదాపుగా మర్చిపోయాను. ఒకానొక రోజు మా పాప నన్ను నిద్ర లేపిందంట. ఆ సమయంలో నేను నువ్వెవరు అని తను ప్రశ్నించానని పాప చెప్పింది. ఇంకా భయపడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పా, సరే ఇట్లా పాప కూడా నువ్వెవరు అని ప్రశ్నించానంది, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియడం లేదు అని చెప్పంటే మీరు చదువుతున్నారా అని అడిగారు. చదివాను అన్నా. చదివి మీకు అర్థమైందా? లేదండి, నాకు అర్థం అవ్వట్లేదు, నేను పక్కన పెట్టేసా, బుక్స్ ర్యాక్లో పెట్టాను. నేను మళ్ళీ చదవడం ఏంటంటే నాకు అర్థం అవ్వట్లేదు. తెలుగు పండితులు కదా మీరు, నేను తెలుగు పండితుని, ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను. నాకు ఆ ఊర్లో ఉన్నటువంటి టీచర్స్ అందరిలో నాగలక్ష్మి మేడం ఏ విషయం కావాలని నా పేరు చెప్పేవాళ్ళు. శ్రీశైలంలో ప్రతి టీచర్కి డౌట్ వచ్చినాను, మరి మీరు పండితులు కదా, బాగా దేవుడి వాక్యం అర్థం అవ్వలేదా,
ఇలాంటి ఒక చొరక అంటించారు ఆయన. నాకు కాస్త ఇగో హట్ అయ్యి నేను వాక్యం చదవడం బాగా మొదలుపెట్టాను. ఎలా చదివేదాన్ని అంటే నాకు టైం దొరికితే వాక్యం చదవడం, ఇంకా వేరే పని ఏం లేదు నాకు. ఆహారం కూడా వదిలేసేసి వాక్యం చదవడం మొదలుపెట్టాను. ఇలా వాక్యం చదవడం మొదలైన తర్వాత నా కొనసాగింపు అనేది ఇంకా చదువుతూ వెళ్తుంటే నా శరీరంలో నుంచి నాకు తెలియకుండా దుర్వాసనలు రావడం అనేది మొదలైంది. నేను దాని గురించి కూడా ఆయన అడిగాను. నా దగ్గర పాలు మాడిపోతున్నటువంటి వాసన, శవం కాలిపోతున్నటువంటి వాసన, మనసు మండిపోతున్నటువంటి వాసన, హృదయం కాలిపోతున్న వాసన, ఉడుకుతున్నటువంటి వాసన, ఇలాంటివి వాసనలు, హృదయం ఉడుకుతుంటే ఎలాంటి వాసన వస్తుంది. నేను చెప్తున్న మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇలాంటి వాసనలన్నీ వస్తున్నాయంటే ఆయన మీరు వాక్యం చదవండి, ప్రతిదానికి ఇదొక్క మాటే చెప్పేవారు, వాక్యం చదవండి అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పారు. తన జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన్ని దర్శించారు అనేటటువంటి తన తల్లిని బట్టి ఆయన మందిరానికి వెళ్ళేవారట. ఆ సార్ యొక్క సాక్ష్యము నన్ను చాలా ఆకట్టుకుంది. నేను ఆ సాక్ష్యాన్ని నమ్మి నిజంగా దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పారు నాకు. ఆయన యెహోవా దేవుడు, మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, ఈ మాటలు చెప్పారు. నేను ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మాను. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఆయన నమ్మడం అనేటటువంటిది ఆశ్చర్యానికి గురి చేసేదే. నేను ఏమని ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన చేయడం రాదు. ఒకటి రాసి ఇచ్చారు. ఏమని రాసిచ్చారు, అందరూ బాగుండాలని ఇలా రాసి వర్షాలు పడాలని కూడా రాసిచ్చారు. పరలోక ప్రార్థన రాసిచ్చారు. నాకు ప్రార్థన తెలియదు, అది చదివేదాన్ని రోజు మోకాళ్ళు వేసి. కొన్ని రోజుల తర్వాత బైబిల్ మళ్ళీ ఆగింది, చదవకపోయేసరికి దేవుడు కళ్ళకు వచ్చేవాడు. 3 రోజులు అలా జరిగింది. నేను చదవట్లా. తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళలోకి దేవుడు వచ్చి, అమ్మాయి నువ్వు లేచి బైబిల్ చదవాలని చెప్పేవాడు. నేను మాత్రం మొద్దు నిద్రలో ఉండి, ఆ సమయంలో ఎవరైనా అలసిపోయినటువంటి సమయం ఉంటుంది కదండి, నేను లేచేదాన్ని కాదు. లేవలేదు. 3 రోజుల తర్వాత వెళ్ళి, సార్ ఇట్లా దేవుడు కల్లోకి వస్తున్నాడు నాకు 3 రోజుల నుంచి అంటే, మరి చదవాలి కదా అన్నారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే తనకు కూడా చెప్పాను, ఇట్లా దేవుడు కల్లోకి వచ్చి బైబిల్ చదవమని చెప్తున్నాడు నాకు అని చెప్పాను. తనేమందంటే, సిరిగారు మీరు చిన్నతనం నుంచి నేను ఆరాధన చేస్తుంటే ఏసై నాకు కనిపించలేదు, మిమ్మల్ని పిలిచి చదవమంటాడా, నేను పోట్లాడతాను ఏసైతోని అని చెప్పి తనని, దేవుడు ఎంత గొప్పవాడండి, మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఆయన మాట వినాలి, మీకు ఈ సంబంధించినటువంటి వాక్యం చెప్తాను, దేవుడు ఎవరినైనా 3 సార్లు పిలుస్తాడు అని చెప్పి సమూయేలు గ్రంథంలో సమూయేలుని 3 సార్లు దేవుడు పిలవడం గురించి మాట్లాడారనమాట. తను అలా ఈ విషయాలన్నిటి గురించి చెప్పినప్పుడు నేను ఈ బైబిల్ చదువుతుంటే నా శరీరంలో నుంచి నాకు తెలియనటువంటి స్మెల్ ఒకటి వస్తుంది, నాకు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు అని వాళ్ళకి చెప్పాను. వాని గురించి కనుక్కోమని వాళ్ళ పాస్టర్ గారిని వాళ్ళందరినీ కూడా కనుక్కోమని చెప్పాను. వాళ్ళు చాలామంది దీని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. నాకు తెలిసిన క్రైస్తవులందరికీ నేను చదువుతుంటే నాకేదో తెలియనట్టు రకరకాల వాసనలు వస్తున్నాయి నా శరీరం నుంచి. లూకాసు వార్త అయిపోయింది, ఇక తర్వాత కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇంకా యోహాను సువార్త అనేటటువంటి అధ్యాయం పూర్తయినటువంటి రోజు ఆగస్టు 15. ఖచ్చితంగా ఆ రోజు ఆగస్టు 15 రోజున నేను స్కూల్లో యాంకరింగ్ చేసి ఇంకా అందరు టిఫిన్కి వెళ్తారు. ఆ టిఫిన్కి వెళ్ళే టైంకి నా దగ్గర మాత్రము శవం కాలిపోతున్న వాసన వస్తుంది. నేను ఆ వాసనకి అక్కడ టిఫిన్ తినలేకపోతున్నా. ఆ సమయంలో నేను మళ్ళీ వీళ్ళందరినీ ఆశ్రయించాను. ఫోన్లు చేయడం, అందరికీ బయట కూర్చొని తినకుండా బయటకు వస్తే నా ఫ్రెండ్స్ ఏంటంటే, నా దగ్గర మనసు మండిపోతున్న వాసన, ఆత్మ కాలిపోతున్న వాసన, శవం కాలుతున్న వాసన, ఇవన్నీ వస్తున్నాయి, నీకు వస్తుందా అని తనకు చూపిస్తే తనకి రావట్లేదు. ఇవన్నీ వస్తున్నది నా హృదయం నుంచి అన్నది నాకు, నేను రక్షణ పొందేదాకా నాకు తెలియదు. అవన్నీ నా హృదయం నుంచి వస్తున్నాయి. దేవుడు వాక్యం చదువుతూ ఉండడం వల్ల అగ్ని వంటి ఆయన వాక్యంతో నా హృదయాన్ని ఆయన కడుగుతూ ఉన్నాడు, దహిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇదంతా జరిగింది. ఆ రోజు నా శరీరం అంతా మంటలు మండిపోతూ ఉన్నాయి. అంటే అప్పటికి నన్ను దురాత్మలు ఆవహించి ఉన్నాయి. నా ఆలోచన శక్తి, నేను పెరిగినటువంటి విగ్రహారాధన, ఇవన్నీ నాకు అన్నిట్లో ఉన్నాను. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నాకు ఇప్పుడు ఈ మంటలు అనేవి ఎలా పోతాయి నా శరీరం నుంచి? ఒళ్ళంతా మండిపోతుంది. ఎలా అంటే, మనం కారం పని కనుక చేస్తే అది ఎంత శుభ్రం చేసినా ఆ కారం మండుతూనే ఉంటుంది చూసారు, అలాగా ఒళ్ళు మండిపోతూ ఉంటే నేను మళ్ళీ నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, చాలామందికి ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ అయితే చెప్పింది, యేసయ్య ఒకసారి తన శిష్యుల పాదాలు కడిగాడండి, నేను ఈరోజు చదివినటువంటి అధ్యాయంలో అయితే ఇది ఉంది. తన డైలీ పోషన్ గురించి చెప్పింది తను. సరే, నేను ఇప్పుడు పరిశుద్ధుల పాదాలు కడగాలి.
పరిశుద్ధుల పాదాలు ఎవరు? ఇప్పుడు మా తల్లిదండ్రి నా దగ్గరలో లేరు. నేను ఎవరి పాదాలు కడగాలి అని ఆలోచించి బైబిల్ చదవమని నాకు సలహా ఇచ్చినటువంటి ఆయన పాదాలు నేను కడగాలి. నేను ఇలాగా నిర్ణయించుకొని సార్ని అడిగాను. సార్, నేను మీ పాదాలు కడగాలనుకుంటున్నానంటే, ఒక బ్రాహ్మణమ్మాయి వచ్చి పాదాలు కడుగుతా అంటే ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకోలేదు. సార్, నా బాధ మీరు అర్థం చేసుకోండి, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఒక క్రైస్తవుడు కాబట్టి ఒప్పుకున్నారు. నేను వెళ్ళి ఇంకా వాళ్ళ ఇంట్లోనే అక్కడ కూర్చొని ఉండగా ఒక పాత్ర తీసుకొని వచ్చి దానిలో ఆయన పాదాలు పెట్టి నీళ్లు తీసుకొచ్చి ఒక గిన్నెలో కడుగుతున్నా ఏడుస్తున్నా. ఎంత దుఃఖం అంటే నా కళ్ళలో నుంచి నీళ్లు ఆగనంత దుఃఖము పొంగి పొర్లుతుంది. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడట్లా, చేతులు కట్టుకొని అలా కూర్చొని ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నాకున్నటువంటి ఆ మంటలన్నీ కూడా పోయాయి. చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదు. నేను చాలా అలసిపోయాను. వాళ్ళిద్దరికి చెరొక మెసేజ్ పెట్టా. నేను చాలా రిలాక్స్ అయిపోయాను. నాకు ఉన్నటువంటి ఆ మంటలన్నీ పోయాయి అద్భుతంగా. అంటే వాళ్ళిద్దరు పెట్టింది దేవునికి స్తోత్రము అని ఒకరు, ప్రైజ్ గాడ్ అని ఒకరు మెసేజ్ పెట్టారు. నా ఫ్రెండ్ను సార్ ఇద్దరు కూడా. ఇది అద్భుతం. తర్వాత నేనేం చేశానంటే ఆయన ఆరాధించడం మొదలుపెట్టి, ఆయనే దేవుడు అనుకోని, మీరే దేవుడు, మిమ్మల్ని సేవించడం వల్ల నాకు ఇది కలిగింది అంటే, లేదు దేవుడు మాత్రమే దేవుడు, ఆయనే గొప్పవాడు. నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తి వలన అలా నీకు విముక్తి అనేది కలిగింది అని చెప్పారు. ఇక నేను మామూలుగా అయితే ఫస్ట్ పీరియడ్ టిఫిన్ చేయాల్సింది కంపల్సరీ. నాకు బీపీ ఉండేది, లో బీపీ. కంపల్సరీ టిఫిన్ చేయకుండా ఉండలేను. అలాంటిది నేను ఆ అవరు బైబిల్ చదవడానికి పెట్టేసుకునేదాన్ని. అలా కంటిన్యూగా అసలు ఉదయం పూటంతా కూడా మానేసేసి బైబిల్ చదువుతూ కూర్చున్నా. ఖాళీ దొరికితే, నా లీజర్ అవర్ దొరికితే నేను బైబిల్ చదివేదాన్ని. అలా కొనసాగింపు అపోస్తుల కార్యాల దగ్గరికి వచ్చాక ఒక నపుంసకుడు, ఇక్కడ నీళ్లున్నాయి, బాప్తిజం ఇవ్వడానికి మీకు ఏమన్నా అభ్యంతరమా అని అడుగుతాడు. అంటే రక్షణ పొందడానికి ఇంత వేగం ఉండాలా అని నా మనసులో నాటుకొని పోయింది. వెంటనే నేను నాకు తెలిసిన స్నేహితురాలకు మళ్ళీ ఫోన్ చేసి నేను బాప్తిజం తీసుకోవాలి అని చెప్పి, ఎవరినన్నా పాస్టర్ని అట్లా అడగండి అంటే, విజయవాడలో తను ఉంటుంది, వాళ్ళ పాస్టర్ గారికి ఇలా చెప్తే ఆయన నా సాక్ష్యమంతా విన్నారు. అమ్మ ఏం జరిగింది అంటే, నేను చాలా విషయాలు ఇలా నాకు దేవుడు నిద్రపోతూ ఉన్న సమయంలో నేను దేవుడిని వెతుకుతున్నానండి. అలా వెతుకుతూ వెళ్ళినప్పుడు నేను కృష్ణుడి భక్తురాలని, కృష్ణుడి దేవుడు అనుకున్నాను. ఎన్ని రోజులు వెతుకుతూ చాలా దూరం వెళ్తే నాకు ఆ కలలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు కనిపించిన తర్వాత మా నాన్నని అడిగాను, నాన్న ఆ వెలుగు దేవుడేనా అని పొద్దున్నే లేచిన తర్వాత అడిగితే అయ్యుండొచ్చమ్మా అన్నారు. అని ఇట్లాంటి నాకు కలిగినటువంటి అనుభవాలన్నీ చెప్తే, అప్పుడు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి, అది 1వ అధ్యాయంలో 4వ వచనం చెప్పారు. అది ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటటువంటి వాక్యము. దేవుడే వెలుగన్న విషయాన్ని మొట్టమొదట నాకు పరిచయమైనటువంటి వాక్యం ఇది. ఇలా దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన ఇలా గొప్పవాడని, మాట్లాడే దేవుడని, నన్ను పలకరిస్తాడు, నన్ను పిలిచాడని, నిద్రలేపాడని, ఆయన గద్దించినటువంటి పిలుపు నేను విన్నాను. దేవుడి స్వరాన్ని నేను చూశాను. నేను 3 రోజులు నన్ను నిద్రలేపాడని చెప్పాను కదా. 4వ రోజు నేను పడుకొని ఉన్నప్పుడు, అప్పుడు కూడా దేవుడు నిద్రలేపుతుంటే హాల్లో నుంచి వెళ్ళిపోయి నేను బెడ్రూమ్లో పడుకున్నా. ఇక్కడికి వచ్చిన దేవుడు అక్కడికి రాడా, అక్కడికి ఆ హాల్లో అడుగులు వేస్తూ ఆ బిల్డింగ్ అంత ఎత్తైనటువంటి ఆకారం నా కళ్ళకు కనిపించింది. అది వెనక వైపు నుంచి, ముందు వైపు అయితే నేను చూడలేదు. ఆయన చెయ్యి పైకెత్తి నువ్వు లేచి బైబిల్ చదవాలి అని గట్టి గద్దింపు వినిపించింది. ఇక భయపడిపోయి వెళ్ళి తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి బైబిల్ చదవడం అనేది అలా కొనసాగుతూనే ఉంది. నేను దీని అంతటిని బట్టి మీకు అందరికీ తెలియజేయదలుచుకుంది ఏంటి అంటే, దేవుడు నాతో బైబిల్ చదవమని చెప్పాడు, బైబిల్ చదవమని నిద్రలేపాడు. నా లైఫ్లో కొనసాగింపు ఏంటి అంటే, దేవుడు నన్ను బైబిల్ ద్వారానే మాట్లాడించాడు. బైబిల్ అనేటటువంటిది మనకందరికీ కూడా సాధారణమైన ఒక పుస్తకం కాదు. ఇది దేవుడు తన ఆత్మతోటి రచించబడినటువంటి ఒక అద్భుతం. అది మన చేతిలో ఉండడం మన అదృష్టం. వాక్యం చదవలేకపోవడం అనేటటువంటిది, చదువొచ్చి కూడా చదవని వారు అజ్ఞానంలో ఉన్నట్టుగానే. ఎందుకంటే జ్ఞానాన్ని వాళ్ళు ఆ వెలుగులో ఉండి, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ ఆ వెలుగు వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు కదా. అలాగా ఈ వెలుగు మన చేతిలో ఉన్న దీన్ని తెలుసుకోలేకపోతే మనం చీకట్లో ఉన్నట్లుగానే వాక్యమే దేవుడు, వాక్యమే
దేవుడు. మనం దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి, రూపాన్ని కాదు, దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడించాలి. ఆ వాక్యము ఏంటంటే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు రూపము, దేవునికి రూపము మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము. ఈ వాక్యం అనేటటువంటి దాన్ని ఎట్టి పరిస్థితిలో ఏ రోజు వదిలిపెట్టకండి. నేను నా జీవితానికి సంబంధించినటువంటి విషయంలో నాకు ఈ కొనసాగింపు అనేటటువంటిది ఉపవాసం నిత్య ఉపవాసంగా మారింది. ఉపవాసం గురించి మనము రహస్యంగా చెప్తాం, కానీ ఇది నా జీవితంలో సాక్ష్యమైంది. నేను ఫస్ట్ పీరియడే టిఫిన్ చేయకపోతే ఉండలేను. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకొని 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి నేను ఉదయం అంతా ఉపవాసం ఉంటాను. మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేస్తాను. రాత్రిపూట మళ్ళీ టిఫిన్ మాత్రమే చేస్తాను. అది కూడా ఉంటేనే భోజనం అస్సలు చేయను. ఇదంతా కూడా దేవుడికి నాకు మధ్య ఉన్నటువంటి నిబంధన. దేవుడు ఇవన్నీ చేయలేదు, నా చుట్టూ అనేక ఆత్మల రక్షణార్థమై నేను ఉపవాస ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం, ఇదొక గొప్ప ధన్యత. నాకు బీపీ డౌన్ అవ్వడం అనేది లేదు. నా ఆరోగ్యం పుష్కలంగా ఉంది. దేవుడు నన్ను కాపాడుకున్నాడు. అస్సలు మరణానికి దగ్గరగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఈరోజు మీ ముందు నిలబెట్టి ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఇందాక నేను పాడినటువంటి పాటలో కూడా మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, అలా కురిసినటువంటి నీ కృప ఎంత గొప్పది అని నన్ను బలపరిచింది, నేను గణపరుస్తాను అని. ఇందులో దేవుని యొక్క మహిమ అద్భుతము. ఆయన నన్ను దురాత్మల నుంచి కాపాడాడు, నా కుటుంబ వ్యవస్థ నుంచి కాపాడాడు, ఈ లోకపు ఆచారాల నుంచి కాపాడాడు. నేను అలంకారమే గొప్పది అనుకొని భావించేదాన్ని. నిత్యం అన్నిటికీ మ్యాచింగ్గా ఉండే అలంకారం చేసుకునేదాన్ని. ఆ అలంకారాన్ని ఒక్క రోజులో, బాప్తిజం పొందిన మరుసటి రోజులో నేను వెంటనే వాటన్నిటిని కూడా అసలు నాకు తెలియకుండానే వాటన్నిటిని తీసేస్తాను. అంటే దేవుడు అలంకారం చేసుకోవద్దని చెప్పడం లేదు, పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకోమంటున్నాడు. ప్రేమ అనేటటువంటి దేవుని ప్రేమ మాత్రమే మనల్ని అన్నిటి నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. ఇంత గొప్ప ప్రేమ దొరికినందుకు నేను ధన్యురాలని, నాతో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని, నేను ఆయన సాక్షిగా నిలబడాలని, నేనున్న ప్రతి చోట దేవుణ్ణి ప్రకటించగలిగేటటువంటి వాక్యం నా హృదయంలో నెలకొలానని దేవుణ్ణి నేను నిత్యం ప్రార్థిస్తూ ఉంటాను. నా చుట్టూ ఉన్న వారందరినీ గురించి ఈరోజు కూడా నిత్యం ప్రార్థనలో మీ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా. సంఘ సంక్షేమం గురించి, సంఘం యొక్క విశాలం గురించి, అంటే ఈ గోడలు విశాలపరచడం కాదు, అనేక మంది హృదయాలు ఇక్కడికి వచ్చి ఆత్మల రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను మీ అందరి గురించి. దేవుని నామంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నా వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. సహోదరి నాయన తన అనుభవ సాక్ష్యాన్ని ఎంతో తేటగా తెలియజేస్తూ వచ్చారు. తన జీవితంలో మీరు జరిగించిన రక్షణ కార్యం, పాపక్షమాపణ కార్యం, అద్భుత కార్యం, ప్రభువా వ్యక్తిగతంగా తనను మీరు రక్షించుకుని ఈనాడు మీకు సాక్షిగా ఉంచుకుంటున్నారు. యజమాని కూడా రక్షణ పొందాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. కుమార్తెను కూడా దీవించము. తల్లిదండ్రులు, రక్త సంబంధులందరినీ కూడా రక్షించండి. చెప్పండి, సాక్ష్యానికి నీరుగట్టి పలింప చేయమని. ఎవరైతే విన్నారో, విన్నవారిలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మనందరం లేచి నిలబడి పాట సంఖ్య 769 పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును అనే పాట మనము పాడుకుంటూ మన కానుకలను ప్రభువు సమర్పించుకుంటాం.